జస్ట్ ఇప్పుడే డీమన్ స్లేయర్ మూవీ చూసొచ్చా అండ్ ఇట్ వాస్ పీక్. అసలు మూవీ చూడడం పక్కన పెట్టండి, దాని యొక్క టికెట్స్ నాకు దక్కలా. నేను చాలా కష్టపడ్డా, బట్ మా ఫ్రెండ్ దేవుళ్ళలాగా ఫోన్ చేసి మామ నా దగ్గర టికెట్స్ ఉన్నాయి వెంటనే రా అన్నాడు. అండ్ మేమిద్దరం కలిసి వెళ్ళాం, మూవీ చూసొచ్చాం అండ్ ఇట్ వాజ్ ఆసమ్. భయపడమాకండి గైస్, స్పాయిలర్స్ ఇవ్వను. బట్ ఈ మూవీలో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇందులో రీక్యాప్స్ లేవన్నమాట. సో ప్రీవియస్ మూవీస్ లాగా ప్రీవియస్ ఎపిసోడ్స్ ఇందులో పెట్టి దంచలేదు. ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం మెయిన్ కంటెంటే. ఒకవేళ లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో మీకు గుర్తులేకపోతే సో ఇంటి దగ్గర హషీరా ట్రైనింగ్ గారికి ఒక లాస్ట్ ఎపిసోడ్ చూసి సో థియేటర్ లో మూవీ చూడడానికి వెళ్ళండి. ఇంకా మూవీ దగ్గరకు వచ్చేస్తే ప్రీవియస్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో సో ఈ మూవీ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఆ హైప్ లోనే వెళ్ళింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళు అన్ని కవర్ చేశారు. స్పెషల్లీ నేను అనుకున్నా మాంగాలో చూస్తే అంత మ్యాటర్ ఉంది, వీళ్ళు 2 hours లో అంత మ్యాటర్ ని వీళ్ళు ఎలా మనకి చూపిస్తారని నేను అనుకున్నా. బట్ పర్లేదు, నేను పర్ఫెక్ట్ అని అన్ను, బట్ బాగానే చూపించారు. మేనేజ్ అయితే బాగా చేశారు. ఈ మూవీలో ఫైటింగ్, డ్రామా, కామెడీ, యాక్షన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో స్టార్టింగ్ లో మనకు కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, సో కాన్వర్సేషన్స్ ఉంటాయి, కానీ దాని తర్వాత స్టోరీ మొత్తం సీరియస్ మోడ్ లోకి వెళ్ళిద్ది. అండ్ స్పెషల్లీ నేను మాంగా ఆల్రెడీ కొంచెం చదివాను కాబట్టి సో నాకు ఐడియా ఉంది నేను ఈ మూవీలో కొన్ని సాడ్ థింగ్స్ విట్నెస్ చేస్తానని చెప్పి, కానీ నాకు అంతగా ఇంపాక్ట్ అవ్వలేదన్నమాట. మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు చాలా సాడ్ గా అనిపించింది, అరే ఇలా జరిగిపోయింది అని చెప్పి. బట్ మూవీ చూసేటప్పుడు నేను అంతగా ఇంపాక్ట్ అవ్వలేదన్నమాట. ఎలా అంటే మన రెంగోకు విషయంలో జరిగింది కదా, సో అంత ఇంపాక్ట్ అయితే లేదు. నాకైతే ఇలాగే అనిపించింది. దీని తర్వాత కొంచెం ముందుకెళ్తే మన పెద్దన్న జెనిస్ యొక్క ఎంట్రీ మామూలుగా ఉండదు. తను వచ్చిన వెంటనే మూవీ మొత్తం ఒక వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. లిటరల్లీ డీటెయిల్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పిక్చర్ లేపారు. అసలు ఒక యానిమే మూవీకి అంత క్రేజ్ మాత్రం నేను అసలు ఎక్కడ చూడలేదు. లిటరల్లీ బ్రో, ఇట్స్ ఇన్సైడ్. అండ్ స్పెషల్లీ ఆ లెటర్ లో ఏముందో మనకి మూవీలో తెలిసిపోయింది. సో ఒకవేళ అది తెలుసుకోవాలన్నా మీరు మూవీ చూడాల్సిందే, వెళ్ళి చూడండి బ్రో, అది ఆసమ్ మూవీ. అండ్ మెయిన్ థింగ్ జెనిస్ యొక్క ఫైట్ లో యానిమేషన్ మాత్రం కుమ్మేశారు బ్రో. అసలు ఇన్ఫినిటీ క్యాసిల్ కదా, వీళ్ళ దగ్గర ఇన్ఫినిటీ బడ్జెట్ ఉందేమో నాకు తెలియదు, కానీ యానిమేషన్ మాత్రం స్మూత్. అసలు మెయిన్ థింగ్ గురించి చెప్పడమే మర్చిపోయా, ఇన్ఫినిటీ క్యాసిల్. నాకైతే ఆ ఇన్ఫినిటీ క్యాసిల్ ని చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. అక్కడ సిజిఐ వాడారు, ఇట్స్ వర్త్ ఇట్. ఇంక ఈ టైం లైన్ లోనే మన అకాజా ఇంకా తాంజిరో వీళ్ళు కూడా ఫైట్ చేసుకుంటారు. అక్కడ కూడా బ్రో మెయిన్ అక్కడే అన్నమాట. ఒకేసారి అటువైపు నుంచి వాటర్స్ వస్తూ ఉంటాయి. ఆ కలర్స్, మెయిన్ కలర్స్ వచ్చి మీ కళ్ళ మీద అలా కొడతాయి. నిజం చెప్పాలంటే ఐ హేట్ దట్ క్యారెక్టర్. అసలు రెన్గోకుని తను అలా డొనేట్ చేసిన తర్వాత నేను అనుకున్నా అరే ఈడు వేస్ట్ గారు అని అనుకున్నా, కానీ ఈ మూవీ తర్వాత బ్రో ఐ చేంజ్. మనోడి యొక్క స్టోరీ మెయిన్ తన ఫ్లాష్ బ్యాక్ ఈ చాప్టర్ లో ఈ మూవీలో తెలిసింది. ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ ఒకటి గమనించా, అది గమనించిన తర్వాత నేను ఇంకా సాడ్ గా ఫీల్ అయిపోయా. సో ఒకటి చెప్తున్నా, ఇది స్పాయిలర్ కాదు. ఐ థింక్ మీ అందరికి గుర్తుంటే మన అకాజా ముగన్ ట్రైన్ లో ఈ అటాక్ ఉపయోగించాడు. ఇంకా కింద మీరు ఈ ప్యాటర్న్ ని గుర్తు పెట్టుకోండి, బికాస్ ఈ ప్యాటర్న్ యొక్క క్లిప్ అయితే మనకి ఈ మూవీలో అకాజా యొక్క ఫ్లాష్ బ్యాక్ లో కనిపించబోతుంది అన్నమాట. సో ఆ క్లిప్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ వేసుకునేది. అండ్ ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దట్. నేను ఇంకా డీటెయిల్ గా మీకు చెప్పాలని అనుకుంటున్నా, బట్ చెప్పేస్తే మీరు నన్ను కొడతారు. సో నేనైతే చెప్పను, మీరు వెళ్ళి థియేటర్ లోనే అది ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ ఆ క్లిప్ ని గమనించండి గైస్ మీరు. అండ్ అకాజాతో ఫైట్ అంటారా, అది మామూలు కాదు, అది చాలా అవసరం గా ఉంది. నాకైతే ఆ ఫైట్ చాలా బాగా నచ్చింది. నేను మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశా. ఫస్ట్ నేను అనుకున్నా ఇది మాంగాలో చాలా పెద్ద ఫైట్ అన్నమాట. సో ఒక 2 hours లో వీళ్ళు ఎలా ఒక మూవీలో చూపిస్తారని నేను అనుకున్నా, బట్ పర్లా వీళ్ళు బాగానే చూపించారు. అండ్ మెయిన్ థింగ్ మీరు టిష్యూ పేపర్ తీసుకెళ్ళడం మర్చిపోమాకండి, మూవీలో చాలా సాడ్ సీన్స్ ఉంటాయి అన్నమాట. సో గెట్ రెడీ. బట్ నాకు మాత్రం ఆ సాడ్ థింగ్స్ అంతగా సాడ్ ఏం అనిపిలా. అంటే అకాజా యొక్క స్టోరీ పర్ఫెక్ట్, అది పర్ఫెక్ట్ గా హిట్ అయింది. బట్ తనకన్నా ముందు మనం ఒక్కటి చూస్తాం, అలాంటి హగ్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు. బట్ స్టిల్ హగ్ అన్న ఇక్కడ స్పాయిలర్స్ ఎవరికి ఇవ్వట్లా, బట్ అలాంటి హగ్ నేను ఎక్కడ చూడలేదు. అది చూసిన తర్వాత కూడా నేను అంతగా సాడ్ గా ఫీల్ అవ్వలేదు. మేబీ నేను ఆల్రెడీ మాంగా చదివాను కాబట్టి సో అందుకనే నాకు అంతగా హిట్ అవ్వలేదు అనుకుంటా. బట్ మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు చాలా సాడ్ గా అనిపించింది. అరే ఈ క్యారెక్టర్ కి ఇలా జరిగింది, అరే ఇలా జరగకుండా ఉండాల్సింది, ఇలా అనిపించింది. కానీ థియేటర్ లో మాత్రం నేను అంత గేమ్ ఫీల్ అవ్వాలా. ఫైటింగ్ మధ్యలో జరిగిపోయింది అంటే కొంచెం టైం మాత్రమే ఇచ్చారు అనమాట ఆ క్యారెక్టర్ కి. సో మేబీ దట్స్ వై. అండ్ నేను మాత్రం మీ అందరికి మూవీ సజెస్ట్ చేస్తా. మీరు అందరు డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ కాబట్టి ఎలాగో వెళ్ళిపోతారు నాలాగే చెప్పకుండానే. బట్
కొంతమంది ఉంటారు కదా, సో ఎందుకు పైరసీలో చూసేద్దామని చెప్పి అనుకుంటారు. కానీ గైస్ మీరు వెళ్ళండి, పెద్ద థియేటర్లో చూడండి. యానిమేషన్ పీక్ లో ఉంది. మెయిన్ డీమన్ స్లేయర్ యానిమేషనే ఫోన్ లో అంత డీటెయిల్ గా చూడడానికి అవ్వదు. స్పెషల్లీ అక్కడ మన యానిమే ఫ్యాన్స్ కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు యానిమే చూసే వాళ్ళే. వాళ్ళు అరుపులు మామూలుగా లేరు థియేటర్ లో. నాకైతే బ్రో నేను మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశా. పైగా ఇలాంటి యానిమే మూవీస్ ఇండియాలో రావడం కొంచెం రేరే. మరి ఇంత హైప్ తో అయితే ఏ మూవీ రాలేదు. సో ఈ మూవీకి చాలా హైప్ ఉంది. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అండ్ నేను కూడా రెండోసారి వెళ్ళాలని అనుకుంటున్నా. అంటే నేను జపేస్ లో చూసాను కదా, తెలుగు కూడా న్యాయం చేయాలి. సో నేను తెలుగులో కూడా చూడడానికి వెళ్తున్నా. ఒకవేళ మీరు మాత్రం మూవీ చూస్తుంటే మీ యొక్క రివ్యూ ఏంటిదో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. సో ఈ వీడియో ఇంతవరకు మాకు నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై.